దేశంలో హైందవ సమాజ రక్షణకు సనాతన ధర్మాన్ని ఆచరించాలని, అప్పుడే హిందూ సమాజం పరిరక్షించబడుతోందని పవన్ కళ్యాణ్ విశ్వసించారు. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేరాలని, ఇక జనసేన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పలమనేరుకు చెందినటువంటి జనసేన కార్యకర్త పాదయాత్ర నిర్వహించారు. జనసేన ఆవిర్భావం రోజున చేపట్టినటువంటి ఈ పాదయాత్ర తిరుపతి అలిపిరికి చేరుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. దేశంలో సనాతన ధర్మం పరిరక్షించబడాలి, హిందూ సనాతన ధార్మిక వ్యవస్థను అభివృద్ధి చెందాలి, అలాగే సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ అభిమాని, అలాగే పల్మనేరు చెందినటువంటి జనసేన నాయకుడైనటువంటి కిరణ్ ఇవాళ పాదయాత్రగా తిరుపతికి చేరుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆశయ సాధన కోసం ఆయన ఆశయాలు నెరవేరాలని, అలాగే జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చేపట్టినటువంటి పాదయాత్ర ఇవాళ తిరుపతికి చేరుకునింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇవాళ ధర్మో రక్షితి రక్షిత, సనాతన ధర్మ పరీక్షించేందుకు బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేక నినాదంతో, అలాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సూచించినటువంటి దిశానిర్దేశంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని అయితే ప్రచురించాడు. ఈ పుస్తకాన్ని సైతం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరింపాలని చెప్పేసి అభిమాని ఆశిస్తూ ఇవాళ పాదయాత్ర చేస్తూ వచ్చాడు. మనం చూడొచ్చు, ఇవాళ పాదయాత్ర తిరుపతికి చేరుకున్న నేపథ్యంలోనే అతను మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరి ఇవాళ ఎందుకు పాదయాత్ర చేపట్టారు, ఏంటి? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాలని, అలానే మన గ్రామాలు, రాష్ట్రాలు, దేశం అభివృద్ధి సాధించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అలానే ఈ చేతిలో పట్టుకున్నటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకాన్ని నాచే ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సహకారంగా ఉండి నా చేత ఈ ఒక గొప్ప పుస్తకం రచించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ అభివృద్ధి సాధించాలని, అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నెరవేరాలని ఈరోజు ఏడుకొండలకి మొక్కుకోవడం, ఆ మొక్కు నెరవేరాలని మా స్వగ్రామం వైసీ బండపల్లి గ్రామం నుండి 7 రోజుల ముందు నా పాదయాత్రను ప్రారంభం చేసి 8వ రోజున అలిపిరి చేరుకోవడం జరిగింది. నా కోరిక నెరవేరాలని ఏడుకొండ వాడిని కోరుకుంటూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి గొప్ప పుస్తకాన్ని నాచే రచించినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే ఈ యొక్క పుస్తకం ఆవిష్కరింపబడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ చేపట్టారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, గ్రామ స్వరాజ్య స్థాపనకు గతంలో కృషి చేసినటువంటి గ్రామ స్వరాజ్య స్థాపన వ్యవస్థకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నటువంటి విధానాన్ని తెలుపుతూ ఇవాళ అలాంటి విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పేసి ఆశిస్తున్నారు. అలాగే సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఇలాంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ సూచించారు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ సిద్ధించాలని, అలాగే సనాతన ధర్మాన్ని పరీక్షించబడాలని చెప్పి కోరుతూ ఇవాళ కిరణ్ చేపట్టిన పాదయాత్ర తిరుపతికి చేరుకునింది. రేపు తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడంతో పవన్ కళ్యాణ్ జనసేన అభిమాని మొక్కు తీరుతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 అలిపిరి నుంచి.